దయ్యం @9 మైలు 17వ భాగం. రచన శ్రీ మల్లవరపు సీతారాంకుమార్ గారు. జరిగిన కథ. టాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన దయ్యం @9 మైలు కథతో ఎస్ఐ మోహన్ రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి రాత్రివేళ్లు 9 మైలు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది. తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్ మురళీని కలుసుకుని 10 సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు. ఊర్లో దీనదయాళు ధైర్యం చెప్పడంతో భూములు అమ్మడం మానుకుంటారు. అయితే కాలభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాళంలో భయం పెరిగింది. ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు దీనదయాళను హత్య చేయించారు. అది దయ్యం పనేనని భయపడ్డ ప్రజలు చాలామంది భూములమ్ముకుని ఎటో వెళ్ళిపోయారు. దీనదయాళు హత్యను విచారించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు యాక్సిడెంట్లో 2 కాళ్లూ కోల్పోతాడు. చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను భయపెట్టాలనుకుంటారు మురళీ, నవ్య. ముందుగా నవ్య స్నేహితుల సహకారంతో కనకయ్య అనుచరుడు ఆర్ముగంను భయపడతారు. ఇక దయ్యం @9 మైలు 17వ భాగం వినండి. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కనకన్న కోసం మనం చిక్కుల్లో పడడం ఎందుకని అనిపిస్తోంది అన్నాడు ఆర్ముగం. మరికొంతసేపటికే పోలీసు దుస్తుల్లో కొందరు ఆర్ముగం ఇంటికి వచ్చారు. కనకయ్య కమిషనర్ గారికి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడాడు. ఆ నంబర్ నువ్విచ్చావట, నిజమేనా? లాఠీని ఆర్ముగం భుజానికి ఆనించి అడిగాడు పోలీసు దుస్తుల్లో ఉన్న మురళి. అది దీనదయాళు అని ఎవరో వచ్చి విజిటింగ్ కార్డిచ్చి బెదిరించాడు. ఆ నంబర్ కనకయ్యకు చెప్పాను. అంతకంటే నాకేమీ తెలీదు సార్. ఆ విజిటింగ్ కార్డేది? అడిగాడు మురళి. భయపడుతూ ఆ కార్డందించాడు ఆర్ముగం. ఇదొక ట్రావెల్స్ వాళ్ల విజిటింగ్ కార్డ్ అన్నాడు మురళి కోపంగా. అవును సార్, ఆ వచ్చిన వ్యక్తి ఇచ్చింది ఇదే. ఆయన వెళ్లేకి చూస్తే ఈ కార్డు మీద పెన్తో ఒక పేరు, నెంబరు రాసున్నాయి. ఆ పేరు తెలుగులో ఉంది. నేను చదవలేను, చదవమని నా భార్యకిచ్చాను అంటూ భార్యవంక తిరిగి, చెప్పవే ఆ విషయం అని అరిచాడు. అవునయ్యా, అందులో దీనదయాళు అనే పేరుంది, ఒక నెంబరుంది. ఆ విషయం ఈయన కనకయ్యకు చెప్పాడు. ఇందాకాయన ఫోన్ చేసి ఆ నెంబర్ కమిషనర్ గారిదని చెప్పి మమ్మల్ని తిట్టాడు. మేం మళ్ళీ చూస్తే ఆ కార్డు మీద పేరుగాని నంబర్గాని లేవు దీనంగా చెప్పిందామె. పేదల భూములు చవకగా కొట్టేయడానికి ప్రజల మనిషి దీనదయాల్ను కిరాతకంగా చంపారు. ఆయన ఉంటే భూములు ఆక్రమించలేరు కాబట్టి ఆ ఘాతకానికి పాల్పడ్డారు. ఆ దీనదయాలి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోడానికి దయ్యమై వచ్చాడు. 9 మైలు దగ్గర తిరుగుతున్నాడు. మిమ్మల్నందర్నీ లేపేస్తాడు చెప్పాడు మురళి. మాకే పాపం తెలీదయ్యా, చేసిందంతా ఆ కనకయ్య బాబే. భూమి నా పేరుతో రిజిస్టర్ చేసి అవసరమైనప్పుడు అమ్మేస్తానని చెప్పాడు. అందుకు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. కాదన్లేక సరేనన్నాను. అంతకుమించి నాకేమీ తెలీదయ్యా. కాళ్లు పట్టుకున్నంత పనిచేశాడు ఆర్ముగం. ఒక వారం లోపల ఆ భూములు అమ్మేయడమో తన పేరుతో మార్చుకోవడమో చెయ్యమని ఆ కనకయ్యకు చెప్పు. అప్పుడు నీకు భయం ఉండదు. లేదంటే కనకయ్యతో పాటు నిన్ను కూడా ఆ దీనదయాళు దయ్యం చంపేస్తుంది. జాగ్రత్త అని చెప్పి బయటకు నడిచాడు మురళి. ఆర్ముగం ఇచ్చిన నెంబర్కు ఆవేశంతో కాల్ చేశాడు కనకయ్య. ఎవడ్రా నువ్వు? దీనదయాళు పేరు చెబితే దయ్యమని భయపడతావనుకున్నావా? అయినా 10 ఏళ్లకు ముందు చనిపోయి ఇన్నేళ్లు నిద్రపోయావా అని అవతల కాల్ లిఫ్ట్ చేయగానే వెనకా ముందు ఆలోచించకుండా అనేశాడు కనకయ్య. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత అటువైపు నుంచి, ఇది కమిషనర్ గారి పర్సనల్ నెంబర్. ఈ నెంబర్ నీకెలా వచ్చింది? మాకు తెలుగు తెలీదనుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావా? మెక్కలు విరగ్గొడతాము. ఈ నెంబర్ ఎలా తెలిసింది? ముందు చెప్పు అన్నారెవరో. ఉలిక్కిపడ్డాడు కనకయ్య. సారీ సార్, పొరపాట్న కాల్ చేశాను. నేను మాజీ మినిస్టర్ బంధువును అంటూ ఏదో చెప్పబోయాడు కనకయ్య. ముందు ఈ నెంబర్ ఎవరిచ్చారో చెప్పరా గాడిదా? తప్పయింది సార్, మా మనిషి ఆర్ముగం అని అతనిచ్చారు. ముందు అతని నెంబరు అడ్రస్సు చెప్పు. భయంతో ఆర్ముగం నెంబరు అడ్రస్సు చెప్పాడు కనకయ్య. వెంటనే ఆర్ముగంకు కాల్ చేసి పోలీసులు వస్తారని, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇందాకే ఆర్ముగం కాల్ చేసి పోలీసులు వచ్చి దీనదయాళు దయ్యంగా తిరుగుతున్నట్లు పోలీసులు హెచ్చరించారని చెప్పాడు. ఆ మాట విన్నప్పటినుండి ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నాడు కనకయ్య. అతని సెల్లుకు ఒక తెలియని నెంబర్ నుండి కాలొచ్చింది. కనకయ్య లిఫ్ట్ చేయగానే, నేను దీనదయాళును మాట్లాడుతున్నాను అని వినిపించింది. లేని ధైర్యాన్ని కూడగట్టుకుని, ఆ పేరు చెబితే భయపడిపోతావనుకున్నావా? అయినా దీనదయాళు హత్యతో నాకు సంబంధం లేదు. కేవలం భూములు నా పేరుతో రిజిస్టర్ చేసుకున్నాను అంతే అన్నాడు కనకయ్య బింకంగా. అవతలి వ్యక్తి, అడక్కుండానే నీవు చేసిన పొరపాట్లన్నీ చెప్పేసేలా ఉన్నావే. నా పేరు దీనదయాళు, కమిషనర్ గారి అసిస్టెంట్ను. ఇందాక ఫోన్ చేసి ఏదేదో మాట్లాడావని తెలిసింది. కమిషనర్ గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు. మరో అరగంటలో నీ దగ్గరకు మఫ్టీలో వస్తాను, రెడీగా ఉండు అని కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టాడో లేదో నుంగంబాకంలో ఉన్న అతని పెద్ద అల్లుడు నుండి కాల్ వచ్చింది.
ఇంటి దగ్గర పార్కింగ్లో పెట్టిన నా ఆడీ కారు మంటల్లో కాలిపోయింది. వాచ్మ్యాన్ కాల్ చేసి చెప్పాడు. నేను వెళ్లేసరికే పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సర్వీస్ వాళ్ళొచ్చినా ఉపయోగం లేకపోయింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను చెప్పాడతను. అయ్యో, ఎంత పని జరిగింది? ఎవరిపైనైనా అనుమానంగా ఉందా? అడిగాడు కనకయ్య. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లేసరికి బయట షూ స్టాండ్ పైన ఒక కవరుంది. ఓపెన్ చేసి చూస్తే కాగితంపై ఒక కారు మంటల్లో కాల్తున్నట్లు డ్రాయింగ్ ఇచ్చి ఉంది. కింద ఆర్ట్ బై దీనదయాళు అనుంది. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు భయం కలుగుతోంది అన్నాడతను. పోలీసులకు ఆ లెటర్ విషయం చెప్పావా? అడిగాడు కనకయ్య. లేదు మావయ్య, ఇప్పుడు తమిళనాడులో ఆంధ్రాలో మనం అపోజిషన్లో ఉన్నాం కదా, పాత విషయాలు, అదే 9వ మైలు, దీనదయాళు అంటూ ఆగాడు. సరేలే, ఫోన్లో ఎందుకులే, నేను చిన్నల్లుడు వెంకటయ్యతో మాట్లాడతాను. అక్కడ గవర్నమెంట్ మారి సెజ్ రాలేదు, భూముల ధర పెరగలేదు, అమ్మేస్తే గొడవ తీరిపోతుంది అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో బయట డోర్ బెల్ మోగింది. పోలీసులేమో అనుకుంటూ డోర్ తీశాడు కనకయ్య. బయట ఎవరూ లేరు. డోర్ కావతలా ఒక కవర్ నేలపైన పడుంది. వణుకుతున్న చేతులతో ఆ కవర్ తీశాడు. ఇంట్లోకొచ్చి ఓపెన్ చేశాడు. మంటల్లో కాలుతున్న కారు బొమ్మ. గుండె ఝల్లుమంది. వాచ్మ్యాన్కి కాల్ చేశాడు. పార్కింగ్లో మా కార్ జాగ్రత్తగానే ఉందా? అడిగాడు. ఉందయ్యా, చెప్పాడు వాచ్మ్యాన్. సరే, కాస్త జాగ్రత్తగా ఉండు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత తనకొచ్చిన పేపర్ వంక పరీక్షగా చూశాడు. ఆర్ట్ బై దీనదయాళ్ అని ఉంది. వెనక్కి తిప్పి చూశాడు. ఇప్పుడే కాదులే, ఒక వారం టైం ఇస్తున్నాను అని ఉంది. హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ఎవరు? అనుమానంగా అడిగాడు కనకయ్య. నేనే, మఫ్టీలో ఉన్న పోలీసును చెప్పాడు బయట ఉన్న మురళి. డోర్ తీశాడు కనకయ్య. అతన్ని కూర్చోబెట్టి, పొరపాటున కమిషనర్ గారికి చేశాను, వదిలేయండి అన్నాడు చేతులు జోడించి. ఇంతకీ దీనదయాల్ని ఎందుకు చంపారు? అతని వంక సూటిగా చూస్తూ అడిగాడు మురళి. నాకేమీ తెలీదు. దీనదయాలెవరు? అమాయకత్వం నటిస్తూ అడిగాడు కనకయ్య. అన్ని విషయాలు ఆర్ముఘం చెప్పాడు అంటూ ఆర్ముఘం చెప్పిన మాటలు కొన్ని అతనికి వినిపించాడు. ఇంకా చాలా చెప్పాడు. అవసరమైనప్పుడు కమిషనర్ గారి ముందు బయటపడతాను అన్నాడు పోలీసులా నటిస్తున్న మురళి. నిజంగానే నాకా హత్యలో భాగం లేదు. నాకు పూర్తి వివరాలు కూడా తెలీదు. వేటపాలెం గ్రామస్థులు భూములు అమ్మకుండా దీనదయాళ్లు అడ్డుపడుతున్నాడని మా అల్లుడు వెంకటయ్య ఒకసారి చెప్పాడు. తరువాత అతన్ని దయ్యం చంపేసిందని అప్పట్లో టీవీలో వచ్చింది. నేను కేవలం భూములు కొనడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. వాళ్లకేమీ తెలీదు. నేను చెప్పినప్పుడు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారు చెప్పాడు కనకయ్య. ఇప్పుడు ఆ దీనదయాళ్లు దయ్యమై వచ్చాడు. నీ అంతు చూస్తాడు. నీ తప్పు లేదంటున్నావు కాబట్టి ఆ భూములు నీ అల్లుడు వెంకటయ్య పేరుతో మార్చుకోమను, నువ్వు బతికిపోతావు అన్నాడు మురళి. నా అల్లుణ్ణి కూడా బతికించుకుంటాను. ఆ భూములు రైతులకు తిరిగి అమ్మేయమంటాను. ప్రభుత్వం మారడంతో అక్కడ సెజ్జు రాలేదు. పైగా అటవీ భూములలో బినామీ పేర్లతో ఇచ్చిన పట్టాలపై కోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఆ భూములు అతనికి ఉపయోగం లేదు. రేపు ఫోన్ చేసి తీరిగ్గా మాట్లాడతాను. పెద్ద అల్లుడి కారు కాలిపోయిన విషయం అతనికి తెలిసే ఉంటుంది అన్నాడు కనకయ్య. చేసిన పాపాలు కొంతైనా తగ్గించుకోండి. దీనదయాళ్లు దయతలిచి వదిలేస్తాడేమో. కమిషనర్ గారికి నేను సర్ది చెబుతాను అంటూ బయటకు నడిచాడు మురళి. ఇంకా ఉంది. దయ్యం @ 9వ మైలు 18వ భాగం త్వరలో.